హలో అండి. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు ఏంటి మా వారంతా హడావడిగా అన్నీ శుభ్రం చేసేస్తున్నారు ఏంటా అనుకుంటున్నారా? ఈ హడావడి అంతా ఏమనుకుంటున్నారు? అదేనండి, మా కళావతి హాస్పిటల్ పెట్టి 20 ఇయర్స్ అయింది. సో మేడం గారు, మా మాధురి మేడం గారు, మేమందరం ఆవిడ దగ్గర వర్క్ చేసేవాళ్ళమండి. సో మమ్మల్ని అందరినీ ఆవిడ 20 ఇయర్స్ అయిన సెలబ్రేషన్ చేద్దామని 20 ఇయర్స్ అయిన సందర్భంగా మమ్మల్ని అందరినీ విత్ ఫ్యామిలీస్తో ఇన్వైట్ చేశారనమాట. చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. అంగోండి మా మేడము డాక్టర్ మాధురి జగదీష్ గారు. సో మేడం వాళ్ళ పాప అనమాట. ఇదిగోండి మా జగదీష్ సారు. మమ్మల్ని అందరినీ కూడా నిజంగా మేము ఎప్పుడో చేసి మానేసాం, అయినా సరే ప్రతి ఒక్క సిస్టర్స్ని అక్కడ గుర్తుపెట్టుకొని వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని అందరినీ పిలిచి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని బాగా సెలబ్రేట్ చేశారండి. నిజంగా మాకైతే ఒక గెట్ టుగెదర్లా అనిపించింది అనమాట. మేము చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మాధురి మేడం గారికి చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మేము మీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేమందరం మీ వల్ల ఇలా కలిసాము. సో అక్కడ ఏమి చేశారంటే, ఇదిగోండి చూడండి, ఇది ఇలా ప్రొజెక్టర్ ఒకటి ఏర్పాటు చేసి మేడం హాస్పిటల్ పెట్టిన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న జర్నీ అంతా ఆ ప్రొజెక్టర్లో అంతా చూపించారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా మనం అయిపోయింది మళ్ళీ మనం ఒకసారి చూసుకున్నామంటే గొప్ప మెమరీ అనమాట. సో అంతేకాదు మా పిల్లలందరికీ కలిపి వాళ్ళందరికీ గేమ్స్ పెట్టారండి. ఆ గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు మేడం. అంతేకాదండి, ఇంకా స్పెషల్గా చెప్పాలంటే మేము ఈ పార్టీకి మేడం ఇన్వైట్ చేస్తే మేము ఫ్యామిలీస్తో వచ్చామా, మాకు కూడా ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మేడం గారు, ఒక మంచి గిఫ్ట్. చాలా చాలా హ్యాపీ అండి. నిజంగా అలాంటి మేడం అయితే మేము ఎక్కడ చూసుండము. నిజంగా ఆవిడ అసలు ఒక ఫ్రెండ్లీగానే, అసలు ఒక డాక్టర్ అన్న ఫీలింగ్ ఎక్కడా ఉండదు. చాలా మంచిగా చూసుకుంటారు. పేషెంట్స్ని కూడా అంతే మంచిగా రిసీవింగ్ చేసుకుంటారనమాట. సో అంతేకాదు, ఒక కూచిపూడి డ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ పాప అయితే చాలా చక్కగా వేసిందండి. మమ్మల్ని పిలవడమే కాదు, ఇంకా మాకు ఎంటర్టైన్మెంట్ కూడా మేడం గారు ఏర్పాటు చేశారు. చాలా గ్రేట్ కదా, ఈ రోజుల్లో ఎవరు అలా చేస్తారు? నిజంగా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మేడం ఇలాగా ఇన్వైట్ చేసిన వెంటనే మేమందరం కూడా వచ్చాము. మేడం గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఇదిగోండి, తిను వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప డ్యాన్స్ చేసిందనమాట. సో ఇంతే కాదు, చాలామంది పిల్లలు డ్యాన్స్ చేశారు. కాకపోతే ఇంకా అవన్నీ వీడియోస్ పెట్టానండి. ఇది మనకు ఒక 1 అవర్ వీడియో అయిపోతుంది అనమాట. అంతేకాదు, భయపడకండి, ఇదిగో మేమందరం కలిసి ఫ్యాషన్ షో కూడా చేసామన్నమాట. సో ఫస్ట్ అందరూ సిస్టర్స్ అందరం కలిపి ఒక ఫ్యాషన్ షో చేసామండి. అంటే మేడం గారే కాదు, మేము ఆవిడకి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక ఫ్యాషన్ షో ఏర్పాటు చేసాము. ఇలా మేము సిస్టర్స్ అందరమే అప్పటికప్పుడు అనుకొని ఫ్యాషన్ షో చేసామండి. నేను చెప్పినందుకు అందరూ చేశారు. వన్స్ అగైన్ నా సిస్టర్స్ అందరికి కూడా థ్యాంక్స్. తర్వాత అండి, వీళ్ళందరూ కూడా నిజంగా మంచి వెల్ సెటిల్డ్ అండ్ నిజంగా సూపర్గా సెటిల్ అయ్యారు. ఇది కూడా కేవలం మా మాధురి జగదీష్ గారి వల్లే. ఎందుకంటే మేడం మమ్మల్ని అందరినీ ఎంత సపోర్ట్ చేశారో మాకు బాగా తెలుసు. నేను ఇంత హ్యాపీగా ఉండడానికి ఫస్ట్ కారణం అయితే, నిజంగా చెప్తున్నాను, నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే కారణం, నా మ్యారేజ్ అయిన తర్వాత ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం మాత్రం డాక్టర్ మాధురి జగదీష్ గారే అంతే. ఎందుకంటే నేను ఆవిడ వల్ల చాలా పొందాను. నాతో పాటు ఇంకోండి ఇలా సిస్టర్స్ అందరూ కూడా చాలా చాలా ఆవిడ వల్ల చాలా, అంటే చాలా మేడం గారు అడిగినందుకు ఆవిడకి ఎంత తోస్తే అంత ఏదో విధంగా ఏదో రూపంలో సాయం చేసేవారు. నిజంగా అలాంటి డాక్టర్ గారు ఉండడం, అలాంటి డాక్టర్ దగ్గర మేము పనిచేయడం మా అదృష్టం. అందరూ ఇందులో చూడండి, చాలామంది సిస్టర్స్ గవర్నమెంట్ జాబ్స్ కూడా అదే హాస్పిటల్లో చేస్తున్నప్పుడు వచ్చాయన్నమాట. సో అందుకనే మేడం గారు ఇలా కబురు పెట్టిన వెంటనే మేమందరం వచ్చాము. ఈ హాస్పిటల్ వచ్చేసి మన రైల్వే న్యూ కాలనీలో ఉంటుందండి, కళావతి మెటర్నిటీ హాస్పిటల్. సో అక్కడ డాక్టర్ మాధురి జగదీష్ గారు చాలామందికి తెలుసు మేడం గారు.
సో మా మేడం ఇచ్చిన పార్టీ అన్నమాట ఇది. ఇదే కాదు, మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు సిస్టర్స్ కోసం ఎంతగా చేశారు, వాళ్ళు ఇంత బాగా వర్క్ చేశారని మా కోసం కూడా మేడం బాగా చెప్పారు. మాతో పాటు వర్క్ చేసిన ఐఎంఎల్ని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఇన్వైట్ చేశారు మేడం. చాలా గ్రేట్ కదండి. మొత్తం చాలామంది వచ్చారు, ఇంకోండి మొత్తం స్టాఫ్ అంతా. అంతేకాదు మాతోనే ఇప్పటికీ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారండి చాలామంది. మా కోసం ఇలా మేడం చెప్పడం అయితే మాకు చాలా హ్యాపీ అనిపించింది. అందరి కోసం చాలా గొప్పగా చెప్పారు. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఒక్కొక్కరికి పాతవన్నీ గుర్తొచ్చి కొద్దిగా ఎమోషనల్ కూడా అయ్యామండి. ఎందుకంటే అంతే, అది చెప్పలేంది. ఇంకా చాలా హ్యాపీ అనమాట. 20 ఇయర్స్ అంటే నేను హాస్పిటల్లో చాలా ఇయర్స్ చేశాను. సో అన్ని సంవత్సరాల తర్వాత అందరినీ ఒకసారి చూసేసరికి ఇంకా హ్యాపీ అనిపించింది. ఇంతేకాదు ఇదిగోండి మా ఆయన తెగ ఇది చేస్తున్నారు. సిస్టర్స్ అందరూ వచ్చారు కదా, వాళ్ళని ఎలా నించండి అలా నించండి ఫొటోస్ కానీ ఆయనే సలహాలు ఇచ్చేస్తున్నారు. అటు చూడండి, నేనేదో ఒక పోజ్ చెప్తే నా మాట ఎప్పుడు విన్నారు, ఎప్పుడు వినరు. ఆయన నచ్చినట్టు ఆయన పోజ్ చెప్పారు. ఇప్పుడు మేమందరం పాటించాం. మేము అప్పుడు మేడం గారిని రిక్వెస్ట్ చేసుకున్నాం, మేడం మీతో మాకు ఒక ఫోటో అని. మా మాట కాదనకుండా మా అందరితో కలిపి డాక్టర్ మాధురి గారు మేడం మాతో ఫోటో దిగారు. అంతేకాదు మేము సార్ని కూడా ఇన్వైట్ చేసాం, సార్ కూడా మాతో ఫోటో దిగారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్యామిలీస్ అందరం కూడా మేడం సార్తో ఫొటోస్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మా మేడం గారు వాళ్ళ ఫ్యామిలీ పిక్. సో పాప, బాబు, సారు, మేడం వాళ్ళ మదర్. అసలు ఈ పార్టీ ఇంకా ఎప్పటికీ మర్చిపోమండి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అంత బాగా చేశారు మాకు. మా అందరికీ డిన్నర్ ఏర్పాటు చేశారు. అందరూ హ్యాపీగా తిన్నాం, చాలా ఎంజాయ్ చేసాం. ఒకలా చెప్పాలంటే అసలు గెట్ టుగెదర్ అనమాట. సో అలాగా మేడం హాస్పిటల్ పెట్టి 20th యానివర్సరీ పార్టీ ఇచ్చిన మా అందరి సిస్టర్స్కి అయితే గెట్ టుగెదర్లో అనిపించింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇంతేకాదు మేడం సార్ చేత అయితే మేము సరదాగా ఒక కేక్ కట్ చేయించాము. మాతో కలిపి మేడం సార్ కేక్ కట్ చేశారు. మేము మేడం గారికి ఒక సాల్వా కప్పి అంటే ఫ్రూట్ బుకే అలా ఇచ్చి ఒక మేడం సారు ఉన్న ఒక ఫోటో ఇచ్చామండి. అందులోని ఒక చిన్న కవిత కూడా రాసాం. మేడం గారు ఓపిక్గా ఆ కవిత కూడా చదివారు. అంటే మేము అందరి సిస్టర్స్ కలిపి మేడం మాకు ఎప్పుడూ గుర్తుండిపోవాలని ఆ ఫోటో మేము ఒక స్వీట్ మెమరీ లాగా మేడం గారికి ఇచ్చామన్నమాట. మేడంకి అలాంటివి చాలా ఉంటాయి, అయినా సరే మేము ఇచ్చిన చిన్న గిఫ్ట్ కూడా చాలా హ్యాపీ తీసుకున్నారు. అదే మాకు చాలా సంతోషం అనిపించింది. ఇదిగోండి అందరం కలిసి మొత్తం ఇప్పుడున్న స్టాఫ్, పాత స్టాఫ్, అందరు సిస్టర్స్ ప్లస్ హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళు అందరం కలిపి ఒక మంచి పిక్ అయితే దిగాము. చాలా హ్యాపీ అనిపించింది. మేడం గారు ఎప్పుడు కూడా ఏం చేస్తామన్నా ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మేడం, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది మాకు మీరు ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ మేడం. నిజంగా మీరు ఎన్నో గిఫ్ట్లు ఇచ్చారు, అందులో ఇది ఇంకా మెమరబుల్ గిఫ్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. చూడండి, ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని నేను ఈ వీడియో తీసానండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.